శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. యూట్యూబ్లో వాక్యం విన్న బిడ్డలకు కూడా శుభములు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, అనేకుల జీవితాల్లో కనుక చూస్తే కొన్ని సమస్యలు వెంటాడతాయి. కొంతమందికి కుటుంబ సమస్యలు, కొంతమందికి ఆర్థిక సమస్యలు, తర్వాత పిల్లల యొక్క బాధలు, తర్వాత రకరకాలుగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాణం ముందుకు సాగదు. ఎందుకనంటే వారి జీవితంలో ఎందుకు ప్రియ దేవులారా అనేకుల జీవితాల్లో కూడా ఏదో ఒక సమస్య కృంగదీస్తూనే ఉన్నది, ఏదో ఒక సమస్య బలహీనపరుస్తూనే ఉన్నది. అయితే ఎందుకు అంటే ప్రియ దేవులారా వాళ్ళు నానాటికి వారికి పరిస్థితులను బట్టి ఏమైపోతుందంటే భయం ఎక్కువైపోతా ఉంది. భయాలు, ఆందోళన, టెన్షన్, దిగులు పడడం, కలవరపడడం, ఏమవుతుందో నా జీవితంలో, ఏమవుతుందో నా కుటుంబంలో, ఎలా ఉంటుందో నా పరిస్థితి అని అనేకుల జీవితాల్లో ఇలాంటి సంభవాలు జరిగినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు నా పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో అని అనుకుంటే ఏమైపోతుందంటే భయంకు భయపడిపోతూ ఉన్నారు ప్రేదేళ్ళ. ఎందుకనంటే రకరకాల భయాలు ఉన్నాయి. ఎందుకనంటే కొంతమంది అప్పులు అయినప్పుడు భయం అవుతుంది. ఎందుకనంటే కొంతమంది పాపం చేసినప్పుడు ధైర్యంగా ఉండలేదు. ఎందుకనంటే ఆ పాపం భయపడతాను. ఎందుకనంటే రకరకాల కుటుంబ భారము మీద పడ్డప్పుడు కూడా ఒకలాంటి భయం జరుగుతూ ఉంటాను. అప్పుడు ఏమవుతారంటే వెనుకకు వెళ్ళక ముందుకు వెళ్ళక తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారు అధైర్యపడుతూ ఏం చేస్తారంటే పిరికి వాళ్ళుగానే మిగిలిపోతాం. పిరికి వాళ్ళుగా మిగిలిపోతాం. ఎందుకనంటే ఈ అధైర్యం ఏం చేస్తుందంటే, ఎందుకనంటే ఒకరు కుటుంబంలో ప్రాముఖ్యమైన వ్యక్తి కనుక అధైర్యపడితే కుటుంబం అంతా కూడా అధైర్యపడతా. కానీ దేవుడు చెప్పే మాట గనక మనం గమనిస్తే ఏమంటే యేసు ప్రభు ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు. యేసు ప్రభు చెప్పే మాట ఏం మాట్లాడతాడంటే మనం చూడవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏమంటాడంటే భయపడకుడి. చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, లెక్కింపబడినాయి కాబట్టి మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ ద్వారా మనం ఇలా కనుక మనం చూస్తా అంటే ఇంకొక మాట కూడా యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. లోక సువార్తలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే అక్కడ చిన్న మంద భయపడకుడి, చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా మీరు భయపడకుడి. ఎందుకంటే ప్రేమ ద్వారా దేవుడు ఎప్పుడు కూడా ధైర్యపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈనాడు అనేకమైన భయాలు టెన్షన్లు తయారైపోయి మానవుని యొక్క మనుగడ ఏమైతుందో అన్న ఆలోచనతోటి దిగులుతోటి జరుగుతూ ఉన్నది ప్రయాణం. వాళ్ళ ప్రయాణము ముందుకు సాగినట్టుగా లేదు, వెనుకకి సాగినట్టుగా లేదు. ఎందుకంటే ప్రేమ ద్వారా మనం ఇది ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో కూడా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈనాడు భయం కాదు ప్రేమ, దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే దేవుడు ఎందుకనంటే మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. హల్లెలూయా. ఎందుకనంటే మనం ప్రతి పరిస్థితులు మనకు వెంటనే మన పరిస్థితులు రావచ్చు కుటుంబంలో. ఎందుకంటే రకరకాల పరిస్థితులు సంభవిస్తాయి. ఎందుకనంటే నాకేనా ఇది సంభవించింది, నాకేనా ఈ వ్యాధి వచ్చింది, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ బలహీనతలు, నాకేనా ఈ శోధన, నాకేనా ఈ దుఃఖము, నాకేనా ఈ పరిస్థితి మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రేమ ద్వారా పరిస్థితులు ఏమైనా వస్తాయి. హల్లెలూయా. కానీ పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు. మనం పరిస్థితులను బట్టి దిగులు పడకూడదు. పరిస్థితులను బట్టి కలవరపడకూడదు. పరిస్థితులను బట్టి మనం కృంగిపోకూడదు. పరిస్థితులకు కూడా ఆ పరిస్థితులను మనం మార్చివేయకూడదు. కానీ పరిస్థితులను మనమే మార్చివేయాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆ పరిస్థితులను మనమే మార్చివేయాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినట్టుగా మనం ఏంటంటే ఏంటారట మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు. ఎందుకనంటే ప్రజలు భయపడకండి. ఏమనంటే భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. అంటే
అంటే దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆకాశ పక్షులను చూడుడు, అవి విత్తవి కోయవు కానీ వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించాడా? అందుకే ప్రియదేవరా, ఈనాడు అనేకమైన భయం, అనేకమైన దిగులు. అందుకే ఒక జైల్లో ఉన్న ఒక వ్యక్తిని ఏం చేసినట్టంటే, బాబు ఈరోజు నీకు చెప్పారట, ఈరోజు నీకు ఒక ఉరిశిక్ష వేయబోతున్నాము. తర్వాత ఏంది అంటే నిన్ను ఒక కోబ్రాతోటి పాముతోటి నేను కాటు వేసి చంపిస్తారు అని జైలు అధికారి చేసి ఆ వ్యక్తికి చెప్పేశాడట, జైల్లో ఉన్న శిక్షకి ఈరోజు మరణ శిక్ష అని. అంటే ఆయన ఏమైపోయాడట ప్రియదేవరా, ఆయన చిన్నగా వెంటనే ఎలా అని చెప్పేసి అదే భయం అతనికి పట్టుకునేసరికి వాస్తవంగా కోపురం తీసుకోపోలేదు కానీ 2 బొడ్డు పిన్నులు తీసుకొని ఆ వ్యక్తి యొక్క చేయి పైన ఇట్లా పొడిస్తే చచ్చిపోయాడు. అందుకే మనం దేవుని పిల్లలం కనుక చూడండి, బైబిల్లో ఇక్కడ ఉంటుంది, దినవృత్తాంతముల గ్రంథంలో చూడండి, ఇక్కడ మన మంచి మాట దేవుడు మనకు పొందుపరిచిన మాట మనం చూడవచ్చు. ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము చూడండి, 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదామా? చూడండి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చప్పట్లు కొట్టి ప్రభువుగా. ఎందుకంటే మీరు బలహీనులు కాక, పరిస్థితి ఏదైనా కానీ, సమస్య ఏదైనా కానీ, ఇబ్బంది ఏదైనా కానీ, అప్పు ఏదైనా కానీ, ఆర్థికమైన పరిస్థితి ఎన్నైనా కానీ, శత్రువే రాని మనం భయపడని అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా దేవుడు మనము ధైర్యపరిచినప్పుడు పిరికి వాళ్ళని చేసేవాడు ఎవడు లేడు. కారణం ఏంటంటే ఇక్కడ మీరు ఏమంటారంటే మీరు బలహీనులు కాక. ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా కుటుంబంలో ఉన్నప్పుడు, పిల్లలు పెరిగినప్పుడు భారం ఎదుగుతా ఉంటాయి, బాధ్యతలు అవుతా ఉంటాయి, కొన్ని ఆర్థికపరమైన అప్పులు కావచ్చు, కానీ ఏదైనా కానీ కొన్ని సంభవిస్తూ ఉంటాయి. కానీ మనం దాని గురించి కలవరపడకూడదు, మనం దాని గురించి దిగులు పడకూడదు. ఎందుకనంటే దేవుడు సమకూర్చేవాడు ఆయన. ఎందుకనంటే దేవుడు ఆయన ఒక దినమున ఏం చేస్తాడంటే సమకూర్చేవాడు. అందుకే ప్రతి మరి నాడు ఏమైపోతాడంటే భయం భయం భయం, అనేకుల్ని భయం వెంటాడుతా ఉన్నా, అనేకుల్ని కూడా ఏమైపోతుందంటే ఆ భయము ద్వారా అనేకులు కృంగిపోయి దేవుల్లో నిలబడలేకపోతున్నారు, దేవునితో నడవలేకపోతున్నారు, దేవుణ్ణి ప్రార్థించలేకపోతున్నారు, దైవ వాక్యాన్ని చదివి గ్రహించలేకపోతున్నారు, దైవ సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకోవలసిన వాళ్ళు కనిపెట్టుకోలేకపోతారు, అధైర్యం అయిపోయి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వారు బైబిల్ లేఖలో చెబుతా ఉన్నారు. ఎందుకనంటే భయపడడం వలనట మనుషులకు ఉరి వస్తుంది. మనుషులకు ఏమవుతుందంటే ఈ భయం వల్ల ఏమవుతుందంటే ఉరి వస్తూ ఉన్నది. ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే జస్ట్ 2 బొడ్డు పిన్నులతో ఇట్లనేసరికి చనిపోయాడు. ఎందుకనంటే ఆయన అంత భయముతో నిండిపోయాడు. ఎప్పుడు కూడా మనం పరిస్థితుల్లో 365 వాగ్దానాలు దేవుడు మన కొరకు రాసి పెట్టిన మాట ఏంటంటే మనం చూడవచ్చు, భయపడకు నా సొత్తువు, దిగులు పడకు నిన్ను బలపరుస్తా, ఎందుకంటే నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, ఎందుకనంటే నిమిషం మాత్రమే నిన్ను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తాను. ఎందుకంటే ఆయన దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి నిమిషంలో ఆయన నిన్ను విసర్జించవచ్చు, కానీ గొప్ప వాత్సల్యముతోటి, గొప్ప కృపతోటి, నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని సమకూర్చి నిన్ను బలపరిచేవాడే. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను త్రోసివేసేవాడు కాదు దేవుడు. ఎందుకనంటే అందుకే ఈనాడు పరిస్థితి ఏమైపోయాయంటే బైబిల్లో భక్తులు రాసినట్టుగా చూస్తే నువ్వు భయపడటం వలనట ఏమవుతుందంటే మనుషులకు ఉరి కలుగుతా ఉంటుంది. ఎందుకనంటే ఈ ఏమైపోతుందంటే
తనకు తాన్ని హాని చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ప్రేదిల్లా. ఎందుకనంటే కుటుంబంలో సమస్యలు రావాలి కానీ గమనించాలి, ఇంటింటికి మట్టిపోయే కానీ బంగారిపోయి లేదు. ఎందుకనంటే మనం గమనించాలి, దేవుని పిల్లం కనుక. ఎందుకనంటే దేవుని వాక్యం మనకేం చెప్తా ఉన్నది, వాక్యము మనకేం ఏం నేర్పిస్తా ఉన్నది, మనం ఏది వింటా ఉన్నాం, ఏది గ్రహిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆ విన్న వాక్యాన్ని అయితే మనం ఎప్పుడైతే అనుసరిస్తామో పాటిస్తామో మన జీవితంలో ధైర్యంగా మనం నిలగలుగుతాము. ఎందుకంటే ఈనాడు కనుక చూస్తే భయము వెంటాడతాం. ఎందుకు అనంటే మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. ఎందుకనంటే తండ్రి అనే ఒక వ్యక్తి కావచ్చు, నాయకుడు అనే వ్యక్తి కావచ్చు, లేకుంటే ఏ వ్యక్తి అయినా కానీ, ఎందుకనంటే తన అధైర్యం ఏం చేస్తుందంటే అందరినీ అధైర్య పాలు చేసి అనర్థానికి గురి చేసి ఏమైపోతుందంటే మేము దిక్కులేని వాళ్ళుగా తయారవుతాం. కానీ దేవుడు చెప్పే మాట, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, కార్యము సఫలపరుస్తాడు. ఎందుకు ఎలాగనంటే నువ్వు భయపడితే మాత్రము ఏమైపోతాడంటే నీ అధైర్యం వల్ల నీ కుటుంబం కూలవచ్చు. కానీ దేవుడు చెప్పినట్టుగా మనము యోబును కనుక చూస్తే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వదా? ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యము కలుగును. ఎందుకనంటే ధైర్యం అనేది ఏం చేస్తుందంటే ఆ అధైర్యం అనేది అపవాది కలగజేస్తే ధైర్యం అనేది దేవునిలో నుంచి వచ్చేది. అందుకే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదామా? నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడు అగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరుస్తాడు కదా. చూడండి, మనం గమనించాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి అధైర్యపడిపోతే, ఎందుకనంటే తన సహోదరులు కావచ్చు, తన పిల్లలు కావచ్చు, తర్వాత తనకున్న తోబుట్టులు కావచ్చు, లేకుంటే తన భర్త కావచ్చు, లేకుంటే తన భార్య కావచ్చు, ఒక్క వ్యక్తి అధైర్యపడితే ఆ అధైర్యము ద్వారా తన గుండె చెదిరిపోతా ఉంటాడు. అధైర్యపై ఇక మాకు దిక్కే లేదు అనుకుంటాడు. యేసు ప్రభు చెప్పాడు. ఎందుకనంటే యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. యేసు ప్రభే చెప్తా ఉన్నాడు, శ్రేష్టమైన వారు. అందుకే ఈనాడు ఏమైపోతుందంటే అనేకుల జీవితంలో ఏమైపోతుందంటే భయం 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 దిగులు అయిపోతా ఉన్నది. ప్రజల్లో భయం అయిపోతా ఉంది. కానీ ఎందుకనంటే అది ఏ సమస్య కావచ్చు, పరిచర్లో కూడా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, కుటుంబంలో అనేకమైన ఆటుపోట్లు సమస్యలు ఎదురైతా ఉంటాయి. కానీ నువ్వేం చేయాలంటే ప్రార్థించిన అనుక్షణం ధైర్యాన్ని ఇస్తాడు, ప్రోత్సాహాన్ని ఇస్తా అంటాడు, నెమ్మదిని ఇస్తా అంటాడు, దాని నుంచి సమాధానం కలగజేస్తా అంటాడు. మనకు అందుకే ఈనాడు కనుక చూస్తా అంటే అనేకుల జీవితంలో ఎందుకనంట భయపడాట, పారిపోయేవాడట, గుంటలో పడతాడట. గుంటలో పడిపోయి ఏం చేస్తాడంటే భయము ఏంటంటే భయపడతాడు. ఎందుకనంటే ఈ భయాన్ని తప్పించుకోవాలని వెళ్తూ ఉంటాడు. ఎందుకనంటే కొంతమందికి సమస్యను తప్పించుకోవాలని పారిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే దాని వెనుకల ఉన్నదంతా భయమే ప్రేదేవ. ఈ భయం వలన అనేకులు ఏమవుతుందంటే మరణాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తర్వాత పిల్లలను వాళ్ళకి అభము శుభము తెలియని పిల్లలు కూడా బాధల పాలకు కారణానికి గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేదేవ ద్వారా మనం ధైర్యంగా ఉండాలి. ఎప్పటికీ ధైర్యము ఒక యేసుక్రీస్తులోనే సాధ్యం, కానీ ఎక్కడ నీకు ధైర్యం. ఈనాడు అనేకుల జీవితంలో అధైర్యపడి ఏం చేస్తున్నారంటే అనేకులు కూడా పిరికి వాళ్ళు అయిపోతా ఉన్నారు. అంటే పిరికి వాళ్ళకు దేవుని రాజ్యం లేదు. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనం చూడండి ప్రేదేం బల ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము
8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందేవాళ్ళు. ఎందుకంటే ప్రేదేన్ వారా చూడండి, ఎందుకు అనంటే ఈ పిరికితనం ఏం చేస్తుందంటే పిరికితనాన్ని చాలా ఆ కుటుంబానికి చాలా తీవ్ర నష్టాన్ని కలగజేస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు అంతమంది చాలా మంది కూడా అనేక మంది కూడా లోక ప్రేమలో పడిపోయి ఆయన కనుక ఈ లవ్ వద్ద అంటే ఈమె ఏమని చేస్తా అండి కథం అయిపోతా. లేకుంటే ఇతను ఏమైపోతా ఉన్నాడు, బీటెక్ ఇంజనీరింగ్ చదివి ఏమైపోతుందంటే వారికి ధైర్యము లేదు ప్రేదేంగా. ఎందుకనంటే నీకు ధైర్యము కావాలి అని అంటే దేవుని వాక్యమే. నీకు ధైర్యం కావాలంటే నీకు ప్రార్థనే. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నేను కూడా అనుకున్నాను ఇక్కడ నేను సేవ చేయాలని చెప్పేసి పారిపోదామని చెప్పేసి నేను అనుకున్నాగా, నా వల్ల కాదు ప్రభా, ఈ అందరు వెళ్ళిపోతా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి నేను అక్కడ 2016లో దాదాపు ఏం చేసిందంటే దాదాపు నేను ఫాస్టింగ్ ప్రేర్ చేసిన, ప్రభా నా వల్ల నీ నామానికి అవమానం రాకూడదు, బ్రతికుంటే మల్లెపూలో బఠానీలో అమ్ముకుంటా కానీ ఎందుకనంటే ఇదంతా వద్దు ప్రభు అంటేనే దేవుడు నన్ను ధైర్యపరిస్తేనే ఇక్కడ నేను ఉండగలిగాను. హల్లెలూయా. అందుకే ప్రేదేన్ వారా ఈనాడు పరిస్థితి ఏమైపోతా ఉన్నదంటే ఎందుకనంటే పిరికి వాళ్ళుగా తయారైపోతా ఉన్నారు. ఎందుకనంటే అధైర్యం కలిగి పోతా ఉన్నారు, బలహీనలు అవుతా ఉన్నారు, బలహీనతతోటి వ్యాధిగస్తులు ఉన్నారు, ఆ వ్యాధిగస్తులైపోయి కృంగిపోతా ఉన్నారు, పడక విడిన స్థితిలోనికి తయారైపోయి మరణము సంభవిస్తూ ఉన్నదని దేవుని ద్వారా గమనించాలి దేవుని పిల్లలు. ఎందుకనంటే భయపడి నువ్వెక్కడికో సమస్య వచ్చిందని పారిపోని అవసరం కూడా లేదు. దేవుని లేఖన భాగం మనం తెలియపరుస్తా ఉన్నది, నువ్వు మోకరిస్తే దేవుడు చేసే కార్యం వేరే. ఎందుకనంటే ఈనాడు భయపడి ఏమైపోతుందంటే మనం చూడవచ్చు ఇర్మియా గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రజలు ఇర్మియా గ్రంథము చూడండి 48వ అధ్యాయము. ఇక్కడ చూడండి, భయమును తప్పించుకొని పారిపోయాడట. ఎక్కడ పడతా ఉన్నాడు చూడండి, 48వ అధ్యాయం 44వ వచనం. ఇదే యెహోవాకు భయము తప్పించుకొనుటకై పారిపోవారు. చూడండి, మొదటగా పడేది నువ్వు తప్పించుకొని పారిపోయి గుంటలో పడతావు. ఎన్నో అయినా వస్తా అంటే రాని. ఎందుకనంటే అవి వచ్చిన దారినే పోతాయి, మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతా ఉంటాయి. హల్లెలూయా. మనం దాని గురించి దిగులు పడకూడదు, కలవర పడకూడదు. మధ్యలో వచ్చిన సమస్య మధ్యలోనే వెళ్ళిపోతుంది. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, అప్పు కావచ్చు, రోగం కావచ్చు, సమస్య కావచ్చు. కానీ దాని విషయంలో మనం ఎట్టి పరిస్థితులు కూడా అధైర్యపడకూడదు. అందుకే ఇక్కడ చెప్తా ఉంటాడు, భయమును తప్పించుకున్నట్టుగా పారిపోవారు, గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొని పోవారు. ఎందుకనంటే భయపడుట వల్ల మనిషికి ఉరి కలుగుతాయి. కాబట్టి ప్రేదేన్ వారా మనం దేవుని పిల్లం కనుక అయితే ప్రవక్త చెప్తా ఉంటాడు, లోకములో అనేకమైన వదంతులు కలుగుతాయి, అనేకమైన సమస్యలు తలెత్తుతాయి, ప్రళయాలు తలెత్తుతా ఉంటాయి, పరిస్థితులు మారుతా ఉంటాయి. ఎందుకనంటే వాటన్నిటిని కూడా మనం ఏం కావాలంటే భయపడన అవసరం లేదు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నీ పక్కన 1000 మంది పైన, నీ కుడి పక్కన 10,000 మంది కూడినా అపాయం నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. ఎందుకనంటే ప్రవక్త చెప్పిన మాట మనం గమనించాలి. ఎందుకనంటే లోకంలోనట ఏటేటా వతంతులు కలుగుతాయట. ఇర్మియా ప్రవక్త చెప్తా ఉంటాడు, ఏటేటా లోకంలో అనేకమైన వదంతులు అనేకమైన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. చూడండి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చూడండి ప్రతిభ. ఎందుకనంటే మన జీవితంలో ఒకవేళ కలగకపోవచ్చు, కానీ నువ్వు అప్పుడు ఆశ్చర్యపడని అవసరం లేదు, నువ్వు దిగులు పడని అవసరం లేదు. 51వ అధ్యాయము 46వ వచనమా చూడండి, ఏటేటా వదంతి పుట్టవచ్చును,
దేశంలో బలాత్కారము జరుగుచున్నవి, ఏలిక మీద ఏలికలు చేయుచున్నాడు, లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పట్టనీయకుడి. చప్పట్లు కొట్టి ప్రభుని గారు ఎన్నో వస్తాడు. కానీ మనం వచ్చిందని చెప్పేసి ఈ ఇల్లు విడిచిపెట్టి ఇంకొక ఇంట్లో కిరాయికి ఉండడంగా. ఎందుకనంటే ఎందుకనంటే ఇక్కడ నుంచి వెళ్ళేసి మనం ఎందుకంటే కొంతమంది తల్లి గారింటికని అట్లా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేదేన్ ద్వారా నువ్వు ఎక్కడైతే ఉన్నావో దేవుడు చెప్తా ఉంటాడు, ఎక్కడైతే ఎక్కడ నా నామములో 2-3 కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. ప్రజల హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము నేను త్రోసివేయను, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రము నేను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ప్రేదేన్ ఎందుకంటే ప్రేదేన్ ద్వారా ఈనాడు జీవితంలో చాలా మంది జీవితంలో ఇలాంటి సమస్యతోటే కుమిలిపోతాం, ఇలాంటి బాధతోటే కుమిలిపోతాం. కానీ మనం గనుక చెప్పుతే మనము ధైర్యం వహిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే మన జీవితంలో మనం చూడాలి. ఎందుకనంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు, దేవుడు నడిపించినప్పుడు జరిగే కార్యాలు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు జరిగే కార్యాలు. ఎందుకనంటే కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోవచ్చు, కానీ నీకు ఆ వాక్యమే తెలియకపోవచ్చు. దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనము లోకంలో జరిగే పరిస్థితులను బట్టి కనుక చూడండి, మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇక్కడ కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ చాలా చక్కగా దేవుడు నీకు నాకు ఆ పొందుపరిచిన విషయాలను కనుక మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకంటే ప్రేదేన్ ద్వారా ఉత్తరం ఇచ్చేది, జవాబిచ్చేది దేవుని స్వాధీనంలో ఉన్నది. ఎందుకనంటే దేవుడు ఏం చేస్తానంటే, నువ్వు ఆ దేవుని యొద్ద నీ సమస్యల గురించి విచారణ చేస్తా అంటే, దేవునికి విన్నపించుకుంటా అంటే, దేవునికి మనవి చేస్తా అంటే, దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో సాగిన పడతా అంటే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. అక్కడ చూడండి, ఆ కింద మాట్లాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి 1 కాదు 2 కాదు. ఎందుకనంటే అతని జీవితంలో, కొంతమంది భక్తుల జీవితంలో వచ్చే సమస్యలు 1 కాదు 2 కాదు. నువ్వు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నావో, ఎన్ని పరిస్థితుల నుంచి భయపడుతున్నావు, కానీ నువ్వేం కావాలంటే బలహీనులను కాక ధైర్యం వహించు. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించాను. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడే నీకు ఏ కలిగిన భయం కావచ్చు, అప్పు గురించి కావచ్చు, రోగం గురించి కావచ్చు, సమస్య గురించి కావచ్చు, పరిచర్య గురించి కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, తర్వాత ఉద్యోగం విషయం కావచ్చు. దేవుడు నువ్వు టెన్షన్ పడని అవసరం. ఎందుకనంటే ఎన్నో వదంతులు రాని. ఎందుకనంటే నువ్వు ఉండవలసింది నిబ్బరం కలిగి. ఎందుకనంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మొదట్లో ధైర్యం ఎక్కడ ఉన్నదంటే భక్తిలో ఉన్నది ధైర్యం. రెండవ మాట ఎందుకనంటే రెండవదంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఎందుకనంటే మనం యోగు చెప్తా ఉంటాం, నీ భక్తి ధైర్యం నీకు ధైర్యాన్ని ఇవ్వదా అని అంటే. ఎందుకనంటే నువ్వేం చేస్తా అంటే ఏదైతే భయపడ్డాడో అదే తన పైన దాడి చేస్తా.
నువ్వు ఏ సమస్యల గురించి అధైర్యపడి భయపడతావో బలహీనమైపడతావో అది నీ పైన దాడి చేస్తాను. ఎందుకనంటే మనం ఏ పరిస్థితుల్లో కూడా మనము భయపడకూడదు దేవుడు చెప్పిన ప్రకారం. ఎందుకనంటే ఇక్కడ దేవుడు అతని జీవితంలో ఎందుకనంటే ఇక్కడ దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఒక దిక్కు ఫిలిష్తీయులు శత్రువులు తరుముతా ఉన్నాడు, ఒక దిక్కు కొడుకు తరుముతా ఉన్నాడు, కొన్ని దిక్కుల రాజ్యంలో జరిగిన సంభవాలు ఎదురైతా ఉన్నాయి. ఎదురైతే అంటే అతనికి ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఏం చేసిందంటే దావీదు కీర్తన చూడండి, ఆయన కలిగిన భయములన్నింటిలో నుంచి ఎలా తప్పించుడు అని అంటే మనం చూడవచ్చు. ఇక్కడ చదవం 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఎందుకనంటే ఆయన తట్టు చూస్తే చాలు. ఎన్నో రాత్రులు ఏడ్చిన దినాలు నేను నాకు బయటిగా మీకు బాహిరంగా నేను ఏడవకపోవచ్చు, కానీ నేను రాత్రుల్లో నా పడకల్లో ఏడ్చిన దినాలు నాకు అనేకం ఉన్నాయి. ఎందుకనంటే ప్రియమైన వారా, దాని నుంచి ధైర్యపరచగలిగిన శక్తి ఎవరికి ఉన్నదంటే నీకు అభిషేకం ఇచ్చి ధైర్యం పరిచేది ఒక దేవాతి దేవునికి తప్ప ఎవరికి లేదు. ఎందుకనంటే అక్కడ అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడకపోతే వారి ముఖాలు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. వారు అవమాన పాలు కాదు, వారు అపనిందల పాలు కారు, వారి సమస్యల పాలు కారు. ఎందుకనంటే వారిని విడిపించే దేవుడు ఉన్నాడు. ఎందుకు అనంటే వారిని ఎలా విడిపించగలిగిన దేవుడు అంటే ప్రియమైన వారా, మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఏమంటాడంటే కీర్తన 46వ కీర్తనలో అక్కడ మాట అంటాడు. 46వ కీర్తనలో ఏం మాట్లాడతాడంటే మనం చూడవచ్చు. 46వ కీర్తన 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఆయనే భూదిగాంతముల వరకు యుద్ధములు మానుపువాడు. సరిగ్గా ఎందుకనంటే యుద్ధాలు మాన్పేది ఆయనే. ఎందుకనంటే అక్కడ విల్లు విరుచువాడు, బల్లెములు తెగ నరుకువాడు, యుద్ధ రంగంలో అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఏమంటాడంటే అక్కడ ఏమంటాడు, ఊరకుండి నేనే దేవుడు అని తెలుసుకున్నాడు. ప్రియదేవుని ద్వారా మన సమస్యల గురించి ఎందుకనంటే మనం చాలా పరిస్థితులు కూడా ఉండవచ్చు, ఏ పరిస్థితి గురించి ఆయన పనిలే. కానీ మనం ఎందుకనంటే దేవుడు దావీదు జీవితంలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే మొదట తన భక్తి అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. రెండవది దేవుని దగ్గర నీ ఏ సమస్య అయినా కానీ ఏ బాధ అయినా కానీ నువ్వు ఒక తండ్రి కంటే ఎక్కువగా చెప్పుకో. నీ తండ్రి కంటే ఈయన పరమ తండ్రి అయినా, ఈ పరమ తండ్రికి నువ్వు ఎంత మాట్లాడినా ఎంతసేపు చెప్పినా నీ విషయంలో సనుక్కోడు, నీలో ఉంట గునుక్కోడు. నువ్వు బలహీనరాలవని, వ్యాధిగస్తురాలవని, సమస్యలో ఉన్నదానివని, నాకు దూరం అయిపోయినవని, నీకు ఏమి లేదని, నీకు ఏ తోడు లేదని అనుకోండి ఇప్పుడు. ఎందుకంటే ప్రియదేవ ఆయన పరమ తండ్రి, ఆయన ఆదరించేది. ఎలా అంటే ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఎందుకంటే నేను ఒకని తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నేను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు, నెమ్మదినిస్తాడు. ఎందుకనంటే మనం చూడవచ్చు యేసు ప్రభు అమరంలోనే నిద్రపోతా ఉన్నాడు. భయంకరమైన తుఫాను సంభవించింది. అప్పుడు శిష్యులు అంతేమైతానంటే కలవరపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభుని మర్చిపోయారు. కారణం ఏంటంటే సమస్యను చూసింది కానీ ప్రభుని చూడలేదు. ఎందుకనంటే మనము ఇంతవరకు సమస్యను చూస్తున్నాం కావచ్చు, బాధను చూస్తున్నాం కావచ్చు, కానీ ప్రభుని మనం చూడాలి. హల్లెలూయా. ప్రభుని మనం చూడాలి. ప్రభును చూసినప్పుడే, ప్రభు స్వరాన్ని విన్నప్పుడే, ప్రభుతో మాట్లాడినప్పుడే మనకేం చేస్తాడంటే ధైర్యాన్ని ఇస్తా అంటాడు, నెమ్మదిని ఇస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట మనం గమనించాలి.
చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మాట్లాడుతూ అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 18వ వచనమా. చూడండి, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. చూడండి ఏం మాట్లాడంటే అనాథలుగా విడువాడు. పరిస్థితులు ఏమైనప్పటికీ అనుకుంటాట చాలా మంది, నాకు అనాథ అయిపోయినా. ఎందుకనంటే మీ తల్లి విడవచ్చు. ఎందుకనంటే దేవుని లేఖ బాగా సెలవిస్తా ఉన్నది. కీర్తన గ్రంథంలో మాట్లాడాలంటే ఏమంటాడంటే, ఆయన ఏమంటాడంటే, నా తల్లిదండ్రులు విడిచిన కానీ యెహోవా చేరతీసేవాడు. దేవుడు చేరతీసేవాడు. ఎందుకనంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏమైపోతుందంటే బంధువులంతా కొంతవరకే ఉంటా అంటారు. హల్లెలూయా. ఎందుకంటే దినాల వరకు, నెలమాసికం వరకు, ఆఖరికైతే చివరికి సంవత్సరికం వరకు. మా జీవితంలో జరిగింది చాలా చిన్నపిల్లలు. మేమంతా 9 మంది, మా తల్లికి పుట్టిన 9 మందిని అంతా చాలా నిరుపేదలు. ఎందుకనంటే అందరూ రిజెక్ట్ చేసిన అనుకున్నారు, వీళ్ళు పెంట కుప్ప లాంటి వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రీతిని ద్వారా దేవుడు మమ్మల్ని అనాథలుగా చేయలేదు. మేము ప్రభు నమ్ముకున్నాక, ప్రభుతో నడిచిన తర్వాత, ఎందుకనంటే మా పేదరికాన్ని తీసివేసిండు, మాకున్న లేమిని తీసివేసిండు, మాకున్న వ్యాధిని తీసివేసిండు. ఒకప్పుడు కొంతకాలం వరకు తాగుబోతా అనుకున్నాం, కొంతమందికి గొడ్డోళ్ళరా అనుకున్నాం. కానీ దేవుడు సిగ్గుపరచడు. దేవుడు ప్రేదేలుగా. ఎందుకనంటే నా జనులను ఇక ఎన్నడూ కూడా వారు సిగ్గునందరు అనే వాగ్దానం చేసినట్టుగా దేవుడు ఏంటంటే నిన్ను కూడా సిగ్గుపరచడే పరిస్థితి చెప్పదు, సిగ్గుపరచాడు. ఎందుకనంటే అందుకే అక్కడ ఏమంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నీ యొద్దకు వస్తా, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. అందుకే ఎప్పుడైతే ద్వారా మనం ఏం కావాలంటే ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండాలి. అంటే మనము మన భక్తిని ఎప్పటికి కూడా దేవునితో మనం కొనసాగించాలి. రెండవది ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మన జీవితంలో, ఎందుకనంటే ఆ ధైర్య సాహసాలు నింపేది దేవుడే. హల్లెలూయా. ఎలా నింపుతాడు అని అంటే మనం బైబిల్ చూడవచ్చు, ఒక మాట చూడవచ్చు, బైబిల్లో చూడవచ్చు. కీర్తనల గ్రంథము చూడండి, ఇక్కడ చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు. 27వ కీర్తన 27వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదామా. చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. చూడండి కారణం ఎందుకనంటే దావీదు ఆయన జీవితంలో కనుక చూసినప్పుడు ఒకలాంటి పరిస్థితులు అతనికి ఉన్నాయి, ఒకలాంటి విపత్తులు అతనికి ఉన్నాయి, ఒకలాంటి బాధ, ఒకలాంటి సమస్య అతనికి ఏం చేసిందంటే తనని వెంటాడి బలహీనపరిచింది. కానీ ఇప్పుడు ఏమంటాడంటే యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడుతును. చాలా మంది ఎందుకనంటే ఇలాంటి పరిస్థితుల గురించి చాలా మంది అంటారు, భయపడిపోతూ ఉంటారు. ప్రేదేని ద్వారా మనం ఎప్పుడు కూడా భయపడదు. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు చేశాడు. మనం ముందుకు వెళ్దాం. చూడండి ఇంకా ఇక్కడ అస్సలు పాయింట్ మనం చదువుదాం. 3వ వచనమా. చూడండి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. ఏంటిదట? హృదయము. అందుకే అంటాడు ఇక్కడ పెట్టి మాట్లాడు అంటాడు. హల్లెలూయా. ఇక్కడ పెట్టి మాట్లాడు అని అంటాడు. కారణం ఏంటంటే ధైర్యము దేవుడిస్తాడు. ఎందుకనంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి పిరికి వాళ్ళమే కావచ్చు, కానీ మనం ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉండకూడదు, అధైర్యపడకూడదు, అనాలోచనగా ఉండకూడదు. ఎందుకు అనంటే దేవుని యొద్ద. ఎందుకనంటే చాలా మంది కూడా ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఏమైపోతా అంటే టెన్షన్ అయిపోతాను. ఏమైపోతా అంటే ఫెయిల్ అయితే డాడీ ఏమంటాడు, మమ్మీ ఏమంటాడు, మా అన్న ఏమంటాడు. కారణం ఎందుకనంటే నువ్వు ధైర్యంగా ఉంటే ముందుకు సాగుతావు. చదువు, బిజినెస్,
ఇప్పుడు ఒక ఆయన నాకు తెలిసిన సహోదరుడు ఎందుకనంటే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి దేవుడు అంచెలంచెలుగా తీసుకొచ్చేసి తర్వాత ఆయన బిజినెస్ తర్వాత లక్షల్లోకి వచ్చేసింది, వేల నుంచి. తర్వాత చిన్న చిన్నగా తన పరిస్థితి ఏమైపోయిందంటే ఆయనకు ఈ ఈఎంఐలు తర్వాత ఈ అక్కడక్కడ డబ్బులు కట్టేది ఏమైపోయిందంటే ఈ బిజినెస్ లారీలు నడవడం ఆగిపోయేసరికి ఏమైపోయిందంటే ఈ పైసల టెన్షన్ పడి ఈ టెన్షన్ పడేసరికి ఏమైపోతుందంటే తన లోపల ఎప్పటికిప్పుడు భయమే ఉంది. ఒక్కడు ప్రయాణం చేయలేకపోతావు లేదా నేను చెప్పిన మీరు ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదని చెప్పి ఇవాళ లెక్క దేవునికి వినయించుకుంటారు. ఎందుకనంటే నిమిషం కాక ముందుకే ఫోన్ వస్తుంది, నేను మొబైల్ ఆఫ్ చేసుకుని ప్రార్థన చేయాలి. అంతకుముందు కూడా ఇలా భయం జరుగుతా అంటే నేను అతని జీవితంలో ప్రార్థన చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి సంభవాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ మనం గనుక చూస్తా అంటే దేవుడు ఏం మాట్లాడతాడంటే అక్కడ అంటాడు, ఎందుకనంటే ఇక్కడ పైన కనుక చూస్తే నా శరీరమును తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువులు నా మీదకి దిగి వచ్చినను వారు త్రొట్టిల్లు కూలిరు. ఎందుకనంటే నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. చప్పలు పట్టి ప్రభులు కాదు. ఎందుకంటే మనం చాలా గమనించాలి దేవుడు. ఎందుకనంటే మనకు పరిస్థితులు సంభవించినప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయానికి ఆనవాయించుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవా నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నావు అని దేవుడు ప్రతిసారి మాట్లాడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిగా. ఎందుకంటే మరొక మాట చూద్దాం. ఎందుకంటే ధైర్యం వహించినప్పుడే కార్యం సఫలమైంది. ధైర్యంగా ఉన్నవాళ్ళు, పిరికితనం అనేది అపవాది నుంచి వచ్చింది, ధైర్యం అనేది దేవునిలో నుంచి వచ్చేసింది. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మనకు చూడండి, దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము చూడండి 11వ వచనంలో కింది లైన్ చదువుదామా. చూడండి ఇక్కడ ఏమంటాడంటే లేవీయులతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిచారకులతో మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యం వహించుడి. చూడండి మనం గమనించాలి కారణం. ఎందుకనంటే ధైర్యం వహించినప్పుడే మేలు జరుగుతుంది. ఎందుకనంటే నీకు ధైర్యం లేకపోవచ్చు, ఎందుకనంటే 10 మంది నీకు తోడు లేకపోవచ్చు, 10 మంది నీకు అండగా లేకపోవచ్చు, 10 మంది నీ పక్షంగా లేకపోవచ్చు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు 35వ కీర్తన, నీతో పోరాడు వారితో నేను పోరాడు, నీతో వ్యాజ్యమాడి వారితో వ్యాజ్యమాడతా, నీతో యుద్ధము చేసేవారితో నేను యుద్ధము చేస్తాను, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు ప్రేమ. అందుకే ఇక్కడ ఏమంటారంటే మీరు ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మేలు చేస్తానికి, ఎందుకనంటే